15వ అధ్యాయము సామెతల గ్రంథము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. చాలు. క్రిందనున్న పాతాళము ఎంత భయంకరమైనది అని మనం ఆలోచిస్తే, ఆ పాతాళములో భయంకరమైనటువంటి యాతనతో కూడుకున్న స్థలం అది. ఆ పాతాళము అగ్నిగుండముతో కూడుకున్నటువంటి స్థలం అది. ఆ పాతాళములో నెమ్మది లేని స్థలము. ఆ పాతాళములో త్రాగటానికి నీళ్ళైనను తినటానికి ఆహారమైనను లేనటువంటి ఒక భయంకరమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి వ్యాధులతో కూడుకున్నటువంటి స్థలం అది. ఆ పాతాళాన్ని తప్పించుకోవాలని ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూటం దేవుడు తన దాసుల ద్వారా ఏర్పాటు చేయించాడు. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా ఈ మాటలు వింటే ఈ రాత్రి తప్పక దేవుడు మనల్ని పాతాళము నుంచి తప్పించునుగాక. ఆమేన్. సహజంగా మనం గమనించినట్లయితే మీకు ఫోనుల్లో అప్పుడప్పుడు వర్షం వస్తున్న సందర్భాలలో మీకు మెసేజ్ వచ్చింది, పిడుగులు పడే ప్రమాదం ఉంది, మీరు వాటి నుంచి తప్పించుకోవాలంటే అర్జెంటుగా మీరు ఇంట్లోకి వెళ్ళండి, ఏ చెట్ల కింద ఉండొద్దు, ఏ ఫోల్స్ కింద ఉండొద్దు. ఆ పిడుగులు ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలి అని అంటే తప్పకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఫోనులు నెట్ ఆఫ్ చేయండి, ఫ్యాన్లు లేకపోతే ఆ యొక్క టీవీ స్విచ్లు అవి ఆఫ్ చేయండి అని మనకి సజెషన్స్ ఇస్తారు. అంటే దేని నుంచి తప్పించుకోవాలని? పిడుగు ప్రమాదం నుంచి తప్పించుకోవాలని. మొన్న ఈ మధ్య మా గ్రామం నుంచి కొంతమంది దూర ప్రాంతం పనులకు వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ఆ ప్రాంత ప్రజలు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో ఈ ప్రాంతంలో ఓ పులి తిరుగుతూ ఉంది, ఆ పులి ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలి అని అంటే ఎవరు రాత్రిపూట బయటికి రావద్దు అని చెప్పారట. నాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు. అంటే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవటం కోసం మనిషి జాగ్రత్తగా ఉండాలని కొన్ని సందర్భాలలో మనకి సూచనలు ఇవ్వబడతాయి. అయితే ఈ రాత్రి నేను మీకు తెలియపరిచే విషయం ఏంటి అని అంటే, వీటన్నిటికంటే అత్యంత మిక్కిలి ప్రమాదకరమైనటువంటి ఒక ప్రమాదం ఉంది, అదే పాతాళము. దీని నుంచి తప్పించుకోవాలి మానవుడు. వినండి, ఈ లోకములో ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకోవటం కోసం మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒక తుఫాను వస్తూ ఉంటే ఆ సందర్భంలో గవర్నమెంట్ అలర్ట్ అయ్యి వాళ్ళు చెప్తా ఉంటారు, ఇదిగో తుఫాను రాబోతోంది 4 రోజుల్లో. లోతట్టు ప్రాంతములలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ లోతట్టు ప్రాంతాలు విడిచిపెట్టి మెరక ప్రాంతాలకు వెళ్ళండి, మీరు ప్రమాదం నుంచి తప్పించుకుంటారు అని గవర్నమెంట్ అలర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే దేవుడు తన దైవ గ్రంథములో నుండి మనందరికీ శనగపాడు గ్రామ ప్రజలకి దేవుడు అలర్ట్ చేస్తున్నాడు, సూచన ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? వీటన్నిటికంటే మిక్కిలి ప్రమాదకరమైనది ఒకటి ఉంది, అది పాతాళం. దాని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఆమేన్. దాని నుంచి ఈ గ్రామస్తులు తప్పించుకోవాలి, దాని నుంచి ఈ స్థలములకు వచ్చినటువంటి బిడ్డలు తప్పించుకోవాలి, పాతాళం నుంచి తప్పించుకోవాలి. అది భయంకరమైన యాతన కలిగినటువంటి స్థలము. ఇంతకీ అసలు పాతాళానికి ఎవరు వెళతారు? ఎట్లాంటి వారు వెళతారు? తప్పించుకోవటం గురించి ఎలా తప్పించుకోవాలో నేను తర్వాత చెప్తాను. అసలు ఎవరు వెళతారు పాతాళానికి? ఎట్లాంటి మనుషులు పాతాళానికి వెళతారు అని దైవ గ్రంథములో మనం గమనించినట్లయితే కొద్దిగా చూద్దాం. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 7వ అధ్యాయము 25, 26, 27 వచనాన్ని చదువుకుందాం.
జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగిపోనీయొద్దు. దారి తప్పి అది నడిచే త్రోవలోకి పోవద్దు. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, ఆ జారా స్త్రీ చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు, ఆ జారా స్త్రీ ఉండే ఇల్లు పాతాళమునకు పోయే మార్గం. అది వినండి. ఆ మార్గములో మరణశాలలకు దిగిపోవును. ప్రియులారా, మీరు గమనించండి. జారా స్త్రీ అనే ఒక స్త్రీ ఉంది. ఈ దైవ గ్రంథంలో చదవబడినటువంటి జారా స్త్రీ ఒక వ్యభిచారపు శక్తికి సాదృశ్యంగా ఉంది. ఈ జారా స్త్రీ మార్గంలోకి ఈ వ్యభిచారపు దయ్యం ఏ వ్యక్తి మీద పనిచేసిందో, ఏ యవనస్తుడి మీద పనిచేసిందో, ఏ కుటుంబం మీద పనిచేసిందో వాళ్ళట పాతాళానికి తప్పకుండా వెళతారు అని వ్రాయబడి ఉంది. అది పాతాళానికి తీసుకుపోయేటువంటి స్త్రీ అట. అక్కడ స్త్రీ అని వ్రాయబడి ఉంది, కానీ ఆ జారా స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఒక వ్యభిచారపు శక్తి అది. బైబిల్లో మీరు ఈ 7వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో భక్తుడు ఒక ఆయన తన ఇంటి గది కిటికీలో గుంట వీధిలోకి చూశాడట, బయటికి చూశాడట. ఇంటి గది కిటికీలో గుంట బయటికి వీధిలోకి చూస్తే యవనస్తుల మధ్య ఒక పొడుచువాడు, బుద్ధి లేని యవనస్తుల మధ్య ఒక పొడుచువాడు, బుద్ధి లేనివాడు వారి మధ్యలో తిరుగుతూ ఉన్నాడట. ఈ భక్తుడు కిటికీలో నుంచి చూస్తూ ఉంటే వీడు ఏం చేస్తాడా అని ఈ భక్తుడు కిటికీలో గుంట చూస్తూ ఉండగా ఈ పడుచువాడట పొద్దుగూకు సమయాన, చెమ్మ చీకట కలిగిన రాత్రి వేళ, సంధ్య వేళ, ఇదిగో వీడట జారా స్త్రీ ఉండే సందులో తిరుగుతున్నాడట. ఏ టైంలో తిరుగుతున్నాడట వీడు? సంధ్య వేళ, ప్రొద్దుగూకిన సమయంలో, చెమ్మ చీకటి కలిగిన రాత్రి వేళ వీడు జారా స్త్రీ ఉండే సందులో తిరుగుతున్నాడట. వినండి ప్రియులారా, ఇంతగా అసలు వీడికి ఏం పని? సంధ్య వేళ, చెమ్మ చీకటి కలిగిన రాత్రి వేళ ఎక్కడుండాలి యవనస్తుడు? ఉండవలసింది ఇంట్లో కదా. ఆ సమయంలో పండుకోవలసిన సమయం కదా. చెమ్మ చీకటి కలిగిన రాత్రి వేళ సంత వీధులలో, సందులలో, గొంతులలో తిరగాల్సిన పని ఏంది యవనస్తుడికి? వినండి ప్రియులారా, ఈ యవనస్తున్నట ఆ సంధ్య వేళ, చెమ్మ చీకటి కలిగిన రాత్రి వేళ అలా సందుల్లో తిరుగుతూ ఉంటే ఇంతలోకి కపట వేషము వేసుకొని ఉన్నటువంటి ఒక జారా స్త్రీ వీడికి ఎదురుపడిందట. బైబిల్లో రాయబడి ఉంది. వేషము వేసుకున్నటువంటి కపటము కలిగినటువంటి ఒక జారా స్త్రీ వీడికి ఎదురుపడిందట. ఎదురుపడి, ఇదిగో అక్కడ చాలా విషయాలు ఉంటాయి, నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. అతనునట అధికమైన లాలన మాటల చేత అతనిని లాలించి, తన మాటల చేత ఒప్పించి, మాట్లాడకూడని మాటలతో ఎన్నో మాటలు మాట్లాడి, తన ఇచ్చకపు మాటల వలన వాడిని ఈడ్చుకొని వెళ్ళిందట ఈ జారా స్త్రీ. ఇంతకీ నేను అంటున్నాను, ఈ జారా స్త్రీ ఎవరో కాదు, ఒక వ్యభిచారపు శక్తి. ఇది రాత్రిపూట తిరిగిద్దట, సంధ్య వేళలో తిరిగిద్దట, చెమ్మ చీకటి కలిగినటువంటి రాత్రి వేళలో తిరిగిద్దట. అందుకే మీ పిల్లలని, మీ యవనస్తులని రాత్రిపూట బయటికి వెళ్ళనివద్దు. సమయానికి ఇంటికి రమ్మని ప్రోత్సహించండి. దీనాన వినండి ప్రియులారా, ఆ సమయంలో ఆ స్త్రీ ఎదురుపడి, ఇదిగో నేనే నిన్ను ఎదుర్కోవటానికి వచ్చాను, నీ కోసం నేనే వస్తున్నాను, కాకపోతే నువ్వే నాకు ఎదురొచ్చావు అని తన లాలన మాటల చేత
ఆ వ్యక్తిని ఈడ్చుకొని పోయిందట. అతనికి అర్థం కాక పక్షి ఉరిలో పడటానికి తన ప్రాణం పోయిద్దన్న సంగతి తెలియకుండా పక్షి అలా అయితే ఉరిలో పడిద్దో వెళ్ళి అది ఉరి అన్న సంగతి తెలియకుండా ఈ యవనస్తుడు కూడా అది పాతాళానికి తీసుకుపోయేది అని తెలియకుండా దాని వెంబడి వెళ్ళి గుండె చీల్చునంతగా తన అంబుల పొదిని తన గుండెను చీల్చునంతగా ఆ స్త్రీ వెనకాల వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఆ స్త్రీ ఎక్కడికి తీసుకెళ్ళిందట? వీడిని సరాసరి పాతాళానికి తీసుకెళ్ళిందట. దేవునికి స్తోత్రం. దయచేసి రాత్రి మీరు గమనించాలి, ఈనాటి దినాలలో ఎంతో మంది పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది చక్కని యవనస్తులు పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ రాత్రి ఈ గ్రామ ప్రజలు తప్పకుండా గ్రహించవలసింది ఏంటి అంటే, పాతాళం నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలు తప్పించబడాలి. ఈ స్థలంలోకి వచ్చినటువంటి బిడ్డలు కూడా పాతాళం నుంచి తప్పించబడాలి. అలా తప్పించబడటం కోసమే ఈ రాత్రి ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను. ప్రియులారా, మొన్న మధ్య మదనపల్లిలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అతని పేరు కులవర్ధను అనేటువంటి ఒక వ్యక్తి, యవనస్తుడు. అతనిని వ్యభిచారపు ఆత్మ అతనిలోకి దూరి వ్యభిచారపు దయ్యం అతనిని పట్టి అతడు చేసిన పని ఏంటి అని అంటే, ఆ మదనపల్లిలో ఒక వారం రోజుల క్రితమే తన ఇంటి పక్కనే ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి 7 సంవత్సరాల చిన్న పాపని, చదువుకున్నటువంటి ముగ్గు పచ్చలారనటువంటి చిన్న పాపని వ్యభిచారపు దయ్యం పట్టినటువంటి వీడు ఎవరు చూడకుండా ఆ పిల్లకి ఏదో మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. తెల్లారిపాటికి ఆ తల్లిదండ్రులు, అరే పిల్లేది మన చిన్న బిడ్డ ఏది అని ఆ వీధంతా ఎతుకుతూ చివరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వినండి, ఆ రాత్రి కనపడలేదు. పోలీసులు వచ్చి తెల్లారి పొద్దున వచ్చి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ కనపడలేదు. చివరికి మాకు పలానా వాడు, మాకు అనుమానం, పలానా కులవర్ధనం అనే వ్యక్తి మా ఇంటి పక్కనే ఉన్నాడు, వాడి మీద మాకు అనుమానం అని చెబితే అప్పుడు వాడి ఇంట్లో సోదా చేస్తే, వినండి ప్రియులారా, ఎవరు చూడకూడని దృశ్యం ఆ ఇంట్లో కనపడింది. ఏంటో తెలుసా? ఆ కులవర్ధన్ అనేటువంటి ఆ యవనస్తుడి ఇంట్లో ఒక డ్రమ్ ఉంది. ఆ డ్రమ్ములో ఆ 7 సంవత్సరాల పాప వస్త్రహీనురాలుగా వ్యవస్థరణ చేసి, వినండి, ఆ పాప ఆ డ్రమ్ములో పడిపోయి చచ్చిపోయింది. ఏంటి సంగతి ఏంటి అని చెప్పి విచారణ చేస్తే తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఆ 7 సంవత్సరాల పాపని మీద అత్యాచారం చేసి ఈ కామాంధుడు ఆ పాపని చంపేశాడు. ఒకవేళ అత్యాచారం చేసిన తర్వాత ఆ పాప బయటికి వెళ్ళి అందరికి చెప్పిద్దేమో, తల్లిదండ్రులకు చెప్పిద్దేమో, ఈ కేసు నా మీదకి వచ్చిద్దేమో అనుకున్నాడేమో, చంపేశాడు. చివరికి ప్రియులారా, తెలిసిన విషయం ఏంటి అని అంటే, పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా అతడు దొరకకుండా పారిపోయాడు. పారిపోయిన సందర్భంలో మొత్తానికి అతడిని గాలిస్తున్నటువంటి ఆ సందర్భంలో అతడు అనుకున్నాడు, నన్ను ఒకవేళ పోలీసులు పట్టుకున్న చిత్రహింసలు చేసి చంపేస్తారు అనుకున్నాడో ఏమో. ఆ ఊరు పక్కనే ఉన్నటువంటి ఒక చెరువు ఉంటే ఆ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వినండి ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఈ వ్యక్తి, ఈ చనిపోయిన యవనస్తుడు ఎక్కడికి వెళ్తాడు? ఎవరు తీసుకెళ్లారు ఈ వ్యక్తిని పాతాళానికి? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వాడిని పట్టినటువంటి జారా స్త్రీ అనే దురాత్మ, వ్యభిచారపు ఆత్మ ఆ వ్యక్తిని పాతాళానికి తీసుకెళ్లిపోయింది. ఈ ఒక్క వ్యక్తే కాదు, ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ మధ్య 9 నెలల పాప 9 నెలల పాప మీద ఒక కామాంధుడు కన్నేసి పాపని చిదిమి వేసేశాడు. ఇదంతా దేనికి కారణము అని అంటే, ప్రియులారా, జారా స్త్రీ అనే దయ్యం, వ్యభిచారపు దయ్యం యవనస్తులలో పనిచేస్తుంది. అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే వీళ్ళని పాతాళానికి తీసుకెళ్తుంది. అక్కడ ఏముంది? పాతాళంలో భయంకరమైన అగ్ని, భయంకరమైనటువంటి బాధ, భయంకరమైనటువంటి వేదన, పళ్ళు కొరుక్కోవటం, అంతకంటే మరి ఎక్కువ ఏమీ లేదు. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను,
పాతాళం నుంచి తప్పించబడాలి. బైబిల్లో పరిశుద్ధులైనటువంటి దేవుని భక్తుల మీద కూడా ఈ వ్యభిచారపు ఆత్మ పనిచేసింది. దావీదు మీద పనిచేసింది, కాకపోతే తప్పించుకున్నాడు తర్వాత. దేవునికి స్తోత్రం. సంసోను మీద పనిచేసింది ఈ జారా స్త్రీ అనేటువంటి వ్యభిచారపాత్మ, కాకపోతే సంసోను కూడా తర్వాత దినాలలో, తర్వాత రోజులలో తను పశ్చాత్తాపడి తాను తప్పు చేశానని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు వారు పాదాలు పట్టుకొని ఇలా ప్రార్థన చేశాడు, అయ్యా ఈ ఒక్కసారి నన్ను క్షమించు, ఒక్క అవకాశం ఇయ్యి, పోగొట్టుకున్న నీ ఆత్మను మరలా నాకు ఇవ్వు, పోగొట్టుకున్న నీ బలాన్ని నాకు ఇవ్వు, నేను తప్పే చేశాను, నేను పాపమే చేశాను, వ్యభిచారపు ఆత్మ చేత నింపబడి వ్యభిచారపు కార్యమే చేశాను, ఒక్క అవకాశం అయ్యా నన్ను బ్రతికించు అని పశ్చాత్తాపడ్డాడు. అలా తప్పించుకున్న వారు ఉన్నారు భక్తులు బైబిల్లో. నేను అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏ యవనస్తుడు, ఈ స్థలంలోకి వచ్చినటువంటి మీరు కానీ, ఈ స్థలంలోకి వచ్చిన చిన్నలు పెద్దలు ఎవరైనా, మీరు పాతాళానికి వెళ్ళటానికి వీళ్ళేది, దాన్ని తప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరు పాతాళానికి వెళ్తున్నారో కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించావు, అలాగుననే లాజరేమో కష్టాన్ని అనుభవించాడు కనుక అతడు కష్టాన్ని అనుభవించాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. అందుకే వాడు నెమ్మదిగా ఉన్నాడు, నువ్వేమో పాతాళములో బాధపడుతున్నావు అని అబ్రహాము పాతాళములో ఉన్న వ్యక్తితో చెబుతున్నాడు. ఇంతకు మీరు గమనించండి, పాతాళములో ఉన్న వ్యక్తితో అబ్రహాం ఏం చెప్తున్నాడు? ఇదిగో నువ్వు పాతాళంలో పడటానికి కారణం ఏంటో తెలుసా? భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు నీకు ఇష్టమైనట్టుగా నువ్వు సుఖాన్ని అనుభవించావు, నీకు ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతికావు, నా ఇష్టం అన్నావు నువ్వు, నేను చేసిందే వేదం అన్నావు, నేను పట్టిన దానికి 3 కాళ్ళు ఇంకెవడు నాకు చెప్పడానికి వీల్లేదు అన్నట్టుగా బ్రతికించావు, సుఖానికి అలవాటు పడ్డావు. భూమి మీద బ్రతికిన కాలంలో ప్రార్థన చేసుకుందామని కానీ, మందిరానికి వెళదామని కానీ, బైబిల్ చదువుదామని కానీ, దేవుని మాటలు ఇలాంటి సభలు జరుగుతుంటే దేవుని మాటలు విందామని కానీ ఏమాత్రం నువ్వు అవకాశం ఇవ్వకుండా నీ సుఖమే నువ్వు చూసుకున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికావు. అందువలన అబ్బాయి నువ్వు ఇక్కడ పాతాళంలో పడ్డావు అని అబ్రహాము గుర్తు చేశాడు. వినండి, ఈ రాత్రి మీకు కూడా తెలియపరిచే విషయం ఏంటి అని అంటే, నీకిష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికితే, వినండి ప్రియులారా, పాతాళంలో పడతారు. దయచేసి ఈ రాత్రి మీరు జాగ్రత్తగా ఈ మాటలు వింటే మీరు పాతాళంలో పడకుండా ఉంటారు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకొద్దు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకొద్దు. ఒక త్రాగుబోతు వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి ఎందుకురా ఇలా బ్రతుకుతున్నావు? నీ వలన, నువ్వు తాగిన దాని వలన సంపాదించిన రూపాయి వ్యర్థమైపోతుంది, నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ ఇంట్లో కుటుంబంలో నెమ్మది ఉండలేదు, ఎందుకురా ఈ తాగుడు అని అంటే, కొంతమంది అంటారు, అందరు కాదు కానీ, నీకెందుకయ్యా, నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం, నేను ఎలాగే బ్రతుకుతా, నేను ఎలాగే త్రాగుతా, నా ఇష్టం, నువ్వెవరు అయ్యా నాకు చెప్పటానికి అనేవాళ్ళు లేకపోలేదు. ఇంతకు మీరు గమనించండి, నీ ఇష్టం నిన్ను పాతాళానికి తీసుకెళ్ళిద్ది, నీ ఇష్టం నిన్ను నష్టపోయేటట్టు చేసిద్ది. ఆ మధ్య భార్యను కొడుతున్నటువంటి ఒక ఆయన దగ్గరికి నాలాంటి పెద్ద ఆయన ఒక ఆయన వెళ్ళాడు. ఏరా ఏమొచ్చిందిరా నీకు, చచ్చిపోద్దురా, అట్టు కొడుతున్నావేరా భార్యని, ఏదైనా ఉంటే మాట చూసుకోవాలి కానీ సాగు కొడుతున్నావేంట్రా, తలకా పగిలింది కదా అని నాలాంటి పెద్ద ఆయన ఒక ఆయన వెళ్ళి మాట్లాడితే,
అంటాడు, నా భార్య నా ఇష్టం, నా భార్యని నేను చంపుకుంటా, ఈడ్చుకుంటా, నా భార్యని నేను ఏదైనా చేసుకుంటా, నువ్వెవరు అయ్యా చెప్పటానికి అని మాట్లాడిన వాళ్ళు లేకపోలేదు. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి నువ్వు పాతాళం నుంచి తప్పించబడాలి అని అంటే నీ ఇష్టం చెయ్యొద్దు, నువ్వు దేవుని ఇష్టం చేయదువుగాక. ఆమేన్. దేవునికి ఏది ఇష్టమో దాన్ని చెయ్యాలి, లేకపోతే నీ ఇంట్లో తుఫానులు వస్తాయి. బైబిల్లో ఒక మంచి దైవజనుడు దేవుడు ఒక పట్టణానికి వెళ్ళమంటే ఇంకో పట్టణానికి వెళ్ళాడు, తన ఇష్టానుసారంగా వెళ్ళాడు, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టాడు, తన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేశాడు. ఈనాటి దినాల్లో చాలా మంది మీకు ఇష్టం వచ్చిన ప్రయాణాలు చేస్తున్నారు. ఇంట్లో మాయ మాటలు చెప్పి మీకు ఇష్టం వచ్చిన ప్రయాణాలు చేస్తున్నారు. నేను కూడా మా శారీరక తల్లితో, అమ్మా నేను జగిపేట వెళ్తున్నాను అని ఇంట్లో అబద్ధం చెప్పాను. కానీ వాస్తవానికి నందిగాం నుంచి కంచెచర్ల ఆటో ఎక్కి వెళ్తూ ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? ఒక స్త్రీతో అక్రమ సంబంధాన్ని కొనసాగించడం కోసం నందిగాంలో ఆటో ఎక్కి ఆ ఆటో మీద నేను కంచెచర్ల వైపు వెళుతూ ఉన్నాను. ఇంట్లోనేమో నేను వేరే చోటకి వెళ్తున్నానని చెప్పాను. జరిగిన విషయం ఏంటో తెలుసా? నా ఇష్టం నేను కొనసాగిస్తూ ఉండగా ప్రేమ కలిగిన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని, వినండి, కేసర్ బ్రిడ్జి ఎందు చూసారా? ఆ కేసర్ బ్రిడ్జి నేను ఎక్కినటువంటి ఆటో కేసర్ బ్రిడ్జి దిగింది, ఆ బ్రిడ్జి డౌన్ దిగి ఆ కేసర్ ఎంట్రన్స్ అయింది. ఈ లోపల గెండపేలు నుంచి ఒక సైకిల్ వచ్చింది. ఆ సైకిల్ మేము వెళుతున్నటువంటి ఆటోకి అడ్డం వచ్చింది. ఎప్పుడైతే సైకిల్ అడ్డం వచ్చిందో ఆటో, మేము ఎక్కినటువంటి ఆటో 2 పల్టీలు వేసేసింది. వినండి ప్రియులారా, ఆ ఆటోలో 20 మంది ఉన్నారు, ఎవరికి దెబ్బ తగల్లా, నాకు ఒక్కడికే చెయ్యి ఇరిగిపోయింది. దేవునికి స్తోత్రం. నాకు ఒక్కడికే చెయ్యి ఇరిగిపోయింది. ఆ రోజు వచ్చింది నాకు మారు మనసు. హల్లెలూయా. ఆ రోజు పట్టుకున్నాడు ప్రభు నన్ను. పాపానికి వెళుతుంటే ప్రభు కొట్టి పట్టుకున్నాడు నన్ను. అందరిలాగా రోగం వస్తే బాగా ఇరాలా నేను దేవుని సన్నిధికి, అందరిలాగా ఏదో సమస్య నుంచి విడుదల పొంది దేవుని సన్నిధికి రాలా నేను. అలా నమ్ముకోలా. నేను నమ్ముకున్న విధానం ఏంటి అని అంటే, పాపానికి పరిగెడుతూ ఉంటే నా తల్లి చేసిన ప్రార్థన ఆ ఆటోకి కన్నీళ్లుగా అడ్డం వచ్చి, వినండి, నేను ఆ పాపంలో పడి పాతాళానికి వెళ్లకుండా ఉండాలని దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆటోని పడగొట్టిన చెయ్యరగొట్టాడు. 20 మంది బాగానే ఉన్నారు, నాకు ఒక్కడికే చెయ్యరిగింది. ఆ రోజే దేవుడు నన్ను పట్టుకోకపోతే, ఆ రోజే దేవుడు నన్ను కొట్టకపోతే, ఈ రోజు మీ ముందు సజీవుడిగా ఉండకపోయేవాడినే. ఈ రోజు నేను సజీవుడిగా ఉన్నాను అని అంటే దేవుడు అలా పట్టుకున్నాను నన్ను. డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయినటువంటి 4 రోజులకే ఈ విషయం జరిగింది నా జీవితంలో. యవ్వన కాలంలో పెళ్లి కాకమునిపే నన్ను ప్రభు పట్టుకున్నాడు. పాతాళానికి వెళ్లకుండా ఉండాలని నన్ను ప్రభు పట్టుకున్నాడు. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రయాణం చేస్తూ ఉండగా, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను వెళుతూ ఉండగా దేవుడు ఆలోచించాడు, వీడికి ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నాడు, వీడు తప్పకుండా పాతాళానికి వెళ్ళిపోతాడు అని ప్రేమ కలిగిన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకకుండా నన్ను ఆపు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి చిన్న దెబ్బ పెద్ద దెబ్బ కొట్టైనా, నేను అంటున్నాను, చిన్న దెబ్బ పెద్ద దెబ్బ కొట్టైనా తప్పుడు మార్గంలో వెళుతున్నటువంటి నిన్ను, దేవునికి అయిష్టమైన మార్గంలో వెళుతున్న నిన్ను దేవుడు ఏదో ఒక రకంగా కొట్టైనా పాతాళం నుంచి తప్పించు గాక. అంత భయంకరమైంది పాతాళం. నీ ఇష్టం నిన్ను నష్టానికి తీసుకెళ్ళిద్ది, పాతాళానికి తీసుకెళ్ళిద్ది. ఆ పాతాళంలో మన ధనవంతుడితో చెబుతున్నాడు దేవుడు, అబ్రహాం చెబుతున్నాడు. వాస్తవానికి పాతాళంలోనేమో ధనవంతుడు ఉన్నాడు, పక్కనే అల్లంత దూరంలో పరదేశంలోనేమో అబ్రహాం ఉన్నాడు. మధ్యలో వీరికి మధ్యలో పెద్ద అగాధం ఉంది. వినండి, ఈ వ్యక్తి ఏమంటున్నాడు? నా తండ్రి అయిన అబ్రహామా, నేను ఈ పాతాళంలో కాలిపోతున్నాను, నాకు ఇక్కడ నెమ్మది లేదు, నేను ఇక్కడ బాధతో ఉన్నాను, నాకు ఇక్కడ దిగులుగా ఉంది, నా అన్నవారు ఎవరు నాకు సహాయం చేసే పరిస్థితి లేదు, నీళ్లు లేవు, ఆహారం లేదు, పళ్ళు కొనుక్కుంటున్నాను, మంట కాలుస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లా,
నువ్వు కనపడుతున్నావు నాకు. నా తండ్రి అయిన అబ్రహామా, ఒక్కసారి నీ కుడి రొమ్మున అనుకొని ఉన్నా ఆ బేదలాజర్ని నా దగ్గరకు పంపించు, ఒక్క నీటి బొట్టన్న నా నాలుక మీద వేసి వెళతాడు అని బ్రతిమలాడుతున్నాడు. అయితే అబ్రహాం అంటాడు, నా కుమారుడా, అసలు నేను నిన్ను రక్షించటానికి, లేకపోతే నీ నాలుక మీద ఒక్క నీటి బొట్టైనా వేయటానికి నేను కూడా అవతలకు వచ్చి నిన్ను రక్షిద్దామని ఉందగాని ఇప్పుడు నేను అవతలకి రాలేను. నా దగ్గర ఉన్న లాజరు కూడా అవతలకి రావద్దు కాదు. వినండి ప్రియులరా, మీరు మీ పిల్లలను పాతాళం నుంచి తప్పించుకోవాలి అని అంటే, మీరు పాతాళం నుంచి తప్పించబడాలన్నా భూమి మీద ఉన్నంత కాలమే. దేవునికి స్తోత్రం. రేపు ఒకవేళ చనిపోయిన తర్వాత ఇదిగో నువ్వు రక్షించబడినటువంటి నీవు, మారు మనసు పొందినటువంటి నీవు, ఇదిగో నువ్వు పరదైసులో ఉండి ఒకవేళ నీ కుమారుడు, నీ కుమార్తె, లేకపోతే నీకు తెలిసిన వారు, నీ బంధువులు, నీకు ఇష్టమైన వారు పాతాళంలో ఉంటే, ఆ రోజు చనిపోయిన తర్వాత ఆ రోజు, అయ్యా నా కుమారుడు పాతాళంలో ఉన్నాడయ్యా, నాకు కనపడుతున్నాడయ్యా, అయ్యా నా పిల్ల పాతాళంలో ఉందయ్యా, నాకు కనపడుతుందయ్యా, ఏదో నేను రక్షించబడ్డాను కనుక పరదైసుకొచ్చాను, నెమ్మది కలిగిన స్థలంలోకి వచ్చాను, నా పిల్లలేమో పాతాళంలో ఉన్నారయ్యా, వాళ్ళని కొద్దిగా విడిపించయ్యా, నేను ఇంత భక్తి చేశాను కదా, ఇంత ప్రార్థన చేశాను కదా, ఇంత పరిచయం చేశాను కదా, సేవకులకి ఎంతగా ఉపయోగపడ్డాను కదా, నా కుమారుడు పాతాళంలో ఉన్నాడయ్యా అని ఆ రోజు ఏడిస్తే ఉపయోగము లేదు. అందుకే భూమి మీద ఉన్నప్పుడే మీ పిల్లల కోసం తప్పక మీరు కన్నీరు విడవాలి, వారు పాతాళం నుంచి తప్పించబడాలి. దేవునికి స్తోత్రం. వారు అగ్నిగుండం నుంచి తప్పించబడాలి. యేసుక్రీస్తు ప్రభువు అందుకే మాట్లాడారు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఆ మాటలో అర్థం ఏంటనుకున్నారు? ఎందుకు ఏడవాలి? మీకోసం, మీ పిల్లల కోసం. మీరు పాతాళానికి వెళ్ళకూడదు, మీ పిల్లలు పాతాళానికి వెళ్ళకూడదు, అందుకే అడవమన్నాడు దేవుడు. ఈనాటి దినాలలో కొంతమంది పిల్లలు ఏదైనా తప్పు చేసి వస్తే చక్కగా కోడిగుడ్డు ఆమ్లెట్లు వేసి పెడుతున్నారు, దిగులు చెంత లేకుండా. తప్పురాని గద్దించట్లా, పాతాళానికి వెళ్తాడనే భయం ఈ తల్లికి లేదు. ముందు ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, తప్పక మీ పిల్లలను మీరే గద్దించాలి. మీ పిల్లలని పాతాళం నుంచి తప్పించవలసినటువంటి ప్రార్థన ఫలం మీరు పొందాలి. ఆ ఆత్మ నడిపింపు మీకు అనుగ్రహించబడాలి. అసలు ఆ బాధ, ఆ వేదన, ఆ తృష్ణ నీకు అవగాహన కావట్లా. ఇంకా ఈ లోక నటన గతించిపోతుంది, అన్నిటికీ అంతం దగ్గర పడింది. చనిపోయిన ప్రతి మనిషి తప్పకుండా పాతాళానికన్నా వెళతాడు, లేకపోతే పరదైసు కన్నా వెళతాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు, అందరూ ఏదో ఒక రోజు వెళ్ళాల్సిందే. వెళితే ఎక్కడికి వెళ్తారు? ఒకసారి ఆలోచించండి. మీరు హృదయం పెట్టి, మీరు మనసు పెట్టి ఆలోచించండి. మీ యజమాని ఎక్కడికి వెళ్తాడు? మీ పిల్లలు ఎక్కడికి వెళ్తారు? మారనటువంటి నీ బంధువులు ఎక్కడికి వెళ్తారు? ఏ రోజైనా వారి గురించి, అయ్యా వారు పాతాళం నుంచి తప్పించబడాలి, నేను పాతాళం నుంచి తప్పించబడాలి అనే ఆలోచన లేకుండా సుఖంగా బ్రతుకుతున్నారు మనుషులు. టీవీ పెట్టుకొని, ఏసీలు వేసుకొని. వినండి, సంతోషకరమైనటువంటి భవనం ఉందని, ఆనందకరమైనటువంటి ఇల్లు ఉందని ఉండటం తప్పు కాదు, ఇల్లు ఉండటం తప్పు కాదు, ఏసీ ఉండటం తప్పు కాదు, ఇష్టమైన మంచి వస్తువులు ఉండటం తప్పు కాదు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాకపోతే దాన్ని బట్టి దేవుణ్ణి మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సందర్భంలో బైబిల్లో మోషే అనే దైవజనుడు ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటున్నారు. వారిద్దరు హెబ్రీలే, అబ్రహాము సంతానమే. వారిద్దరు కొట్టుకుంటూ ఉంటే అబ్రహాం వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు. ఏమొచ్చిందిరా, మీరిద్దరు అన్నదమ్ములు కదరా, మీకేమొచ్చిందిరా, మీరు కొట్టుకొని సత్తున్నారు అని గద్దించాడు. ఎవరు? మోషే. గద్దించగా అందులో ఒకడు అంటాడు, నీకేంటి, మా ఇష్టం, మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం, అది కాదురా,
అన్యాయంగా వాడిని కొడుతున్నావు ఏంట్రా నువ్వు అని అన్నాడు మోషే. వినండి, ఈడంటాడు నేను అన్యాయంగా కొడితే నీకెందుకు, మా మీద నువ్వేమన్నా తీర్పరవా అని అడిగాడు. అంటే ఇప్పుడు తన ఇష్టము తాను చెయ్యాలనుకున్నాడు. ఒక దైవజనుడు మాట వినటానికి ఇష్టపడలా. ఈనాటి దినాల్లో కూడా చాలా మంది నా ఇష్టం అండి, నేను తింటా తాగుతా తలగపోసుకుంటా, నా ఇష్టం అండి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మీరు పాతాళానికి వెళ్ళకూడదని మీ ఇష్టం చేయొద్దు. దేవుని ఇష్టం ఏదో తెలుసుకోండి. మీరు దేవుని ఇష్టం ఏదో తెలుసుకోండి. మీరు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. నాతో పాటు అనండి ఈ మాట. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక వారు అరణ్యములో సంహరించబడ్డారు. వినండి ప్రియులారా, దేవునికి ఇష్టలుగా ఉండలేదట. ఆయన నడిపించే పిల్లలే. ఈనాటి దినాల్లో మందిరానికి వెళుతున్నావు నువ్వు, నిజమే. ప్రార్థనకి వెళుతున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, సంఘములో చేర్చబడ్డావు, నిజమే. కానీ ఇంకా చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉంటున్నా. దేవునికి ఇష్టలుగా ఉంటే ఇప్పటికీ మీరు మీ ఇల్లు కట్టుకునేటప్పుడు నవధాన్యాలు వేస్తున్నారు కదా. దేవుడికి ఇష్టలుగా ఉంటున్నారో లేదో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంట్లోనేమో ప్రార్థన చేసుకుంటారు, యేసయ్యా ఈ వెళుతున్న ప్రయాణంలో నాకు క్షేమం అయ్యా, ఈ వెళుతున్న ప్రయాణంలో ఏ అపాయం రాకుండా నీ దేవుని దూతలు కాపుదలు ఉంచయ్యా, నేను గమ్యం చేరే పర్యంతం నువ్వు మాత్రం నాకు తోడుగా ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తారు ఇంట్లో. ఇక బయలుదేరతారు, బయటకు వస్తారు. బయటికి రాగానే చిన్నపిల్లని విలు, చిన్నపిల్ల వచ్చింది, ఎదురు రా నువ్వు. ఇప్పుడు ఎవరు ఎదురు రావాలి? చిన్నపిల్ల ఎదురు రావాలి. లేకపోతే కొంతమంది ముత్తైదు రావాలి, ముత్తైదు ఎదురు రావాలి. ఏం ఎదురు వస్తేనే అప్పుడు వీళ్ళు పోతారు. ఇప్పుడు నేను అంటున్నాను, మీరు ఆలోచించండి బాగా. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మి బయటకు వచ్చావా, ముత్తైదును నమ్ముకొని వెళ్తున్నావా? అబద్ధం ఆడుకొని చెప్పండి. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని బయటికి వెళ్తున్నావా, లేకపోతే చిన్నపిల్లని నమ్ముకొని వెళ్తున్నావా? వాస్తవానికి నువ్వేమని ప్రార్థన చేశావు వెళ్ళేటప్పుడు? యేసయ్యా నేను నిన్ను నమ్ముతున్నా, నువ్వు నాకు తోడుగా ఉండాలి, ప్రయాణంలో ఏ ప్రమాదం జరగకూడదు అని నమ్మేగా బయలుదేరావు. ఆయనకు చెప్పాక బయలుదేరావు, ఆయనకు చెప్పి ఆయనకు ప్రార్థన చేసి ఆయన నమ్మి బయలుదేరావు. ఇప్పుడు ఆయన కాపాడ్డా? కాదు. ప్రార్థనే. ముత్తైదే కాపాడు. చివరికి నమ్మకం ఎక్కడుందంటే ముత్తైదు మీద ఉంది. అందుకే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నారు కానీ ఇంకా చాలా మంది దేవునికి ఇష్టలుగా లేరు. సంఘములోనే ఉన్నారు, వీళ్ళు కూడా అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు, సంఘములోనే ఉన్నారు, మోషే నాయకత్వంలో నడుస్తున్నారు, కానీ వీళ్ళట దేవునికి ఇష్టలుగా లేరట. ఇంకో మాట కూడా చెప్తాను వినండి. పిల్లలు పుడితే పిల్లల మీదకి దెయ్యాలు వస్తాయని, ఎవరి కాళ్ళ నుంచో దెయ్యాలు ఇంట్లోకి వస్తాయని, పిల్ల దగ్గరకు వచ్చిందని మొత్తంలో గ్యారమండ ఎత్తున్నారు. గ్యారమండ. నేను కొంతమంది ఇళ్ళకి వెళ్తాను ప్రార్థన చేయటానికి. ఆ ఇంట్లో ప్రార్థన చేయటానికి వెళితే ప్రార్థన చేసిన తర్వాత చివరికి చూస్తే సూర్యులోనో లేకపోతే గడప కింద ఉంటుంది. ఏంటది అది అని అంటే గ్యారమండలయ్య గారు. ఎందుకమ్మా? అది అంతేలయ్య గారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నువ్వు యేసయ్యని నమ్మావా, లేకపోతే ప్రార్థనను నమ్మావా? సేవకుని వినిపించుకొని ప్రార్థన చేయించుకుని వస్తుందే. ఇప్పుడు ఎవరు దయ్యాలు నిలబడతారు? గ్యారమండ దయ్యాలు నిలగొట్టింది. మీరు ఆలోచించండి, గ్యారమండ పొలంలో ఉంటే దాన్ని నరికేటప్పుడు అది ఏమీ మాట్లాడాల, దాన్ని తీసుకొచ్చేటప్పుడు కూడా వారు నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు అని అల్లా. గ్యారమండని తీసుకొచ్చి సూర్యులో దూరుపుతున్నప్పుడు కూడా నన్ను సూర్యులో ఎందుకు దూరుపుతున్నారు అని అల్లా. అసలు దానికి జీవం ఉంటేగా. నరుగుతుంటే నీకు దండం పెడతారా, నన్ను నరకబాకరా అని అల్లా. మొత్తంలో వేస్తే నన్నెందుకు తొక్కుతున్నారు మొత్తంలో వేసి అని అల్లా. అసలు దానికి జీవమే ఉంటే అది నిన్ను కాపాడితే, అది దయ్యాలు నెలగొట్టేదైతే
అది నీతో మాట్లాడాలి. నరుగుతున్నప్పుడే నన్ను నరకబాకురా, నేను దయ్యాలను నెలగొట్టగలిగిన శక్తి నాలో ఉంది అని చెప్పాలి ఆ గ్యారమండ. ఈనాటి దినాల్లో అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది మందిరాలకు వెళ్తున్నారు, కానీ దేవునికి ఇష్టలుగా లేరు. ఇప్పుడట ఎంతమంది చచ్చిపోయారట? అనేకులు అరణ్యములో సంహరించబడ్డారు. ఏ కారణాన్ని బట్టి అయ్యానంటే ఆ ముందు లైన్లో ఉంది, వారు దేవునికి ఇష్టలుగా లేరు. మీరు మందిరాలకు వెళుతున్నటువంటి మీరు తప్పకుండా దేవునికి ఇష్టలుగా మారుదురుగాక. దేవునికి స్తోత్రం. ఒకరోజు లోతు అనే భక్తుడు తెలుసు కదా మీకు. ఆయన తన ఇంట్లోకి 2 దేవుని దూతలను చేర్చుకున్నాడు. ఆ 2 దేవుని దూతలను చేర్చుకుంటే ఈ లోపల ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లలు, వినండి, ముసలోళ్ళు, మధ్య వయస్కులు, వీళ్ళందరూ కలిసి లోతు ఇంటి దగ్గరకు వచ్చారు. లోతుని పిలిచారు బయటికి. అబ్బాయి, మీ ఇంట్లో 2 వ్యక్తులు వచ్చారు కదా, వాళ్ళను బయటకు పంపి వాళ్ళతో మేము సుఖించాలి అన్నారు. లోతు దండం పెట్టి, అయ్యలారా, నా ఇంటి నీడకొచ్చారు. ఆ 2 నా ఇంటి నీడలో తలదాచుకోవడానికి వచ్చారు. అట్లాంటి వాళ్ళు మీరు ఏమి చేయొద్దయ్యా. అవసరమైతే ఒకవేళ మీరేదైనా తెగించడానికి చేస్తే, నా ఇంట్లో పెళ్లి కాని 2 పిల్లలు ఉన్నారు, వారినన్నా బయటికి పంపిస్తా, కానీ నా ఇంట్లో ఉన్నటువంటి వారిని, ఆ వ్యక్తులను మాత్రం మీరేమి చేయొద్దయ్యా అని బతిమలాడాడు. ఇంతలోకి ఆ వచ్చినటువంటి బాలురు, యవనస్తులు, వృద్ధులు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? రే లోతా, నువ్వు మాకు చెప్పుడు గాడివా? ఇదిగో, అసలు నీది ఈ ఊరు గానే కాదు, నువ్వు పొరుగు ఊరు వాడు వచ్చి ఇక్కడ నివాసం చేస్తూ మాకు చెబుతున్నావా? మేము మాకు ఇష్టం వచ్చినట్టే చేస్తాం, నీ మాట వినం అని మాట్లాడారు. మాకు ఇష్టం వచ్చినట్టే చేయటం కాదు, అసలు నువ్వు మాకు అడ్డు చెబుతున్నావు కనుక, నువ్వు మాకు మంచి చెబుతున్నావు కనుక, ఇది తప్పు అని మమ్మల్ని గద్దిస్తున్నావు కనుక, ఇదిగో అసలు నీ ఇల్లు ఏం చేస్తావో చూడు అని చెప్పి ఇంటి మీద దొమ్మిగా పడ్డారు. జరిగిన విషయం ఏంటో తెలుసా? లోపల ఉంది మనుషులు కాదు, దేవుని దూతలు. వెంటనే దొమ్మిగా మీదకు వచ్చిన వారికి కనుమబ్బు కలగజేశారు. అందరి కళ్ళకి చీకటి అయిపోయింది. ఒరే కిటికీ ఆడందరా, ఒరే తలుపు ఆడందరా అని మాట్లాడుకుంటున్నారు అందరూ. వాళ్ళకి ఏం కనపట్లే, ఇప్పుడు కళ్ళు కనపట్లేగా. జరిగిన విషయం ఏంటి తెలుసా? ఆ రాత్రి ఇలా దేవునికి విరుద్ధంగా వారికి ఇష్టం వచ్చినట్టు వారు సుఖాన్ని అనుభవించడానికి సిద్ధపడినటువంటి వీళ్ళు, ఎవరి మాట మేము వినం, మంచి చెప్పేవాడు మాట అసలే వినం అని దొమ్మిగా ఇంటి మీద పడిన వీరు ఆ రాత్రి పాతాళానికి వెళ్ళిపోయారు. ఆ పట్టణం మీద, ఆ దొమ్మిగా వచ్చిన వారి మీద ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసినాయి. కొరటమే కాదు, వారు పాతాళానికి వెళ్ళిపోయారు. ఈ రాత్రి దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతికితే అయ్యో పాతాళానికి వెళ్ళిపోతారు. ఒకసారి ఆలోచించండి. ఎంతోమంది అలా నష్టపోయారు. ఇంకా నేను చెప్పిన దానికి, నా మాటకి ఎవరు రాడ్డు అని మాట్లాడొద్దు. పిల్లరా, మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకొద్దు. బైబిల్లో మోషే దగ్గరే కోరాహు, దాతాను, అబీరాము అనేటువంటి 3 వ్యక్తులు మోషే దగ్గరకు వచ్చి, మేము కూడా పరిశుద్ధులమే, నిన్ను నువ్వే హెచ్చించుకుంటున్నావు, ఇదిగో మేము కూడా లోపలికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యాజకత్వం చేస్తాం మేము, అయినా మీతో మాకు ఇక పని లేదు, మీరు సంఘం మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు అని ఎదురు తిరిగారు. సేవకుడి మీద తిరుగుబాటు చేశారు. అంటున్నారు వాళ్ళు, ఏమంటున్నారు? మీతో మాకిక పని లేదు. ఎందుకు పని లేదు? అప్పుడు దాకా ప్రార్థన చేసి, నీ ఇంట్లో సమస్య వస్తే దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే, వినండి, నీ ఇంట్లో ఎవరికైనా కడుపులు నొప్పి వస్తే దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే,
మీరు గమనించండి, వాస్తవానికి అర్ధరాత్రి పూట మనస్థిమితం లేక నిద్ర పట్టక వినండి, గుండెలో నొప్పి వస్తుంది అని చెప్పేసి నువ్వు బాధపడి ఎవరు గుర్తురాక దైవజనుడికి ఫోన్ చేస్తే అర్ధరాత్రి కూడా లెగిచి నీ ఇంటికి వచ్చి గుండె నొప్పితో బాధపడుతున్న నీ కొరకు తను ఏ స్థితిలో ఉన్నాడో నీకు తెలీదు, అయినా వచ్చి ప్రార్థన చేస్తే నీ కష్టం వస్తే నీ కష్టం తన కష్టం అనుకున్నాడు. వాస్తవానికి తన పిల్లలకి, తన కుటుంబానికి, తన జీవితానికి ఎన్నో కష్టాలు ఉన్నాయి, అయినా వాటిని పక్కన పెట్టి నీకు కష్టం వస్తే తన కష్టంగా భావించి ఎన్నోసార్లు నీ విషయంలో బాధ్యత వహించాడు. ఈరోజు ఏమంటున్నారు వీళ్ళు, మీతో మాకిక పని లేదు. ఎంత దౌర్భాగ్యం! ఈనాటి దేవుని పిల్లలు మారుదురుగాక. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కేవలం మీరు మారు మనసు పొందాను అనే భ్రమలో ఉండొద్దు. మీరు తప్పక మీ హృదయం సరిదిద్దబడాలి, మీ మనసు నూతనపరచబడాలి, మీ బుద్ధులు మారాలి, మీ ఆత్మీయ జీవితం మెరుగుపడాలి. అప్పుడే మీరు పాతాళం నుంచి తప్పించబడతారు. ఇంతకీ మోషే వారిని ఈ 20 లక్షల 30 లక్షల మంది ఇశ్రాయేలీయుల సైన్యాన్ని నాయకుడిగా ఉండి నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం లేకపోతే ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళు కడుపు నిండా భోంచేశారు? మోషే ప్రార్థన చేస్తే కదా. ఎవరు ప్రార్థన చేస్తే వారు బండలో నుంచి నీళ్ళు వచ్చి ఆ నీళ్లు తాగగలిగారు? మోషే ప్రార్థన చేస్తే కదా. ఎర్ర సముద్రం దగ్గరకు వాళ్ళు నడిచి వచ్చినప్పుడు ఎదురు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే శత్రు సైన్యం, అలా ఉన్నప్పుడు ఆ సముద్రం చేల్చబడింది ఎవరు ప్రార్థన చేస్తే? మోషే ప్రార్థన చేస్తే కదా. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, మీతో మాకు పని లేదు అని మాట్లాడటమే కాదు, అసలు మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు, అయ్యగారులారా మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు అని మాట్లాడారు. అసలు మేము కూడా అయ్యగారులమే పోండి అని అన్నారు. అలా అంటమే కాదు, తిరుగుబాటు చేయగా అప్పుడు ఒక నిజమైన దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? వెంటనే తిరుగుబాటు చేసిన వారి ఎదుట మోషే ఏం చేశాడు? సాష్టాంగపడిపోయాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది దైవజనులు తిడితే ఈ అయ్యగారిని కూడా తిడుతున్నారు, యేసు రక్తమే చేయం. చెప్పిస్తే వీళ్ళు చెప్పిస్తున్నారు, అవమానపడితే వీళ్ళు అవమానపడుతున్నారు. కానీ మోషే దైవజనుడు ఏం చేశాడో తెలుసా? మిక్కిలి సాత్వికుడయ్యుండి తిట్టిన వారి ఎదుట, తిరుగుబాటు చేసిన వారి ఎదుట సాష్టాంగ పడిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి గొప్ప దైవజనుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన దైవజనుడు ఎవరి ఎదుట సాష్టాంగ పడ్డాడు? తిరుగుబాటు చేసిన వారి ఎదుట. అది దైవజనుడి యొక్క ప్రవర్తన, అలా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం మాదిరి కదా, దైవజనులు అయినటువంటి మేము మాదిరి కదా మీకు. దేవుడు మాకు మాదిరి అయితే మేమేమో సంఘానికి మాదిరి, సంఘమేమో లోకానికి మాదిరి. అందరూ చెప్పండి హల్లెలూయా. యేసు రక్తమే జయం. ఎంత బాగా చెప్పారో మళ్ళీ చెప్తాలే. దేవుడేమో సేవకుడికి మాదిరి, సేవకుడేమో సంఘానికి మాదిరికరంగా ఉండాలి, సంఘమేమో లోకపు జనులకు మాదిరికరంగా ఉండాలి. అప్పుడు ఆత్మలు రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. ఇది లేదు ఈనాటి దినాల్లో. ఇది లేకపోవటం వలన క్రైస్తవ్యములో వినండి, నూతన ఆత్మలు రక్షించబడటం ఆగిపోయింది. ఎక్కడో రక్షించబడుతున్నారు కానీ సరిగా ఆ పంట కొయ్యలేకపోతున్నాం. సరే, విషయానికి వచ్చేస్తాను. ఇప్పుడు మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి ఈ కోరాహు, దాతాను, అబీరాముల విషయంలో మోషే ఏం చేశాడంటే సాత్వికంగా మాట్లాడి, అబ్బాయి ఎందుకురా మమ్మల్ని అలా మాట్లాడతారు? ఇదిగో అవసరమైతే మీరు పరిశుద్ధులో మేము పరిశుద్ధులమో, మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడో మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడో, రేపు తిరుగుబాటు చేసిన మీరు మీ దోపార్తులు తీసుకొని అందులో దోపం వేయండి,
దేవుని సన్నిధికి వచ్చి అప్పుడు దేవుడు ఎవరు పరిశుద్ధులో ఎవరు పరిశుద్ధులు కాదో చెప్తాడు నాయన అని చెబితే వినండి, ఆ 250 మంది దేవుని ఆలయం దగ్గరకు వచ్చి వారి దోపార్తులు తీసుకొని దోపం వేయడానికి సిద్ధపడగా ఆకాశం నుండి మహోన్నతుడైన దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం. తిరుగుబాటు చేసినటువంటి వీరు, మాట వినకుండా ఎదురు తిరిగినటువంటి వీరు, మా ఇష్టమే చేస్తాం, మీ ఇష్టం కాదు. చివరికి వీళ్ళు ఏమి ఎదురిస్తున్నారంటే దేవుని ఇష్టాన్ని కూడా పక్కన పెట్టి మా ఇష్టమే జరగాలి, మేము మందిరంలోకి వెళ్ళి యాజకత్వం చేస్తాం అని అంటున్నారు వీళ్ళు. జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ 250 మంది ఉన్నటువంటి గృహాల దగ్గర భూమట నోరు తెరిచి వీరందరూ ప్రాణముతోనే పాతాళానికి దిగిపోయారట. ప్రభునందు ప్రియులారా, అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి మీరు పాతాళానికి దిగిపోకూడదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు మీ ఇష్టం నెరవేర్చొద్దు. ఏది దేవుని ఇష్టమో, ఏది దేవుని చిత్తమో అది మీరు నెరవేర్చొద్దురుగాక. ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చాడు. వాస్తవానికి కుష్ఠరోగికి కాళ్ళకి పుండ్లుంటాయి, చేతులకి పుండ్లుంటాయి. కుష్ఠరోగి యేసయ్య ఎదుటికి వచ్చి అమాంతంగా మోకాళ్ళు వేసేసాడు. దేవునికి స్తోత్రం. ఎవరు? నువ్వు మోకాలు వేయాలంటే తలకాయ నొప్పి ఉంటుంది నీకు, నువ్వు మోకాళ్ళు వేయాలంటే కడుపులో నొప్పి ఉంటుంది, నువ్వు మోకాళ్ళు వేయాలంటే ఒకవేళ ఏదైనా ఇప్పుడున్న ఆహారాన్ని బట్టి బలహీనతలు ఉంటే ఉంటాయి. కానీ మీరు గమనించండి, ఆ కుష్ఠరోగి మోకాళ్ళకు పుండులున్నా కాళ్ళకు పుండులున్న మోకాళ్ళు వేశాడు. ఎవరు ఎదుట? యేసయ్య ఎదుట. ఆయన అంటాడు, కుష్ఠరోగి అంటాడు యేసయ్య ఎదుటికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇష్టమైతే అంటే తను స్వస్థపరచబడటం కూడా నీ ఇష్టమే జరగాలన్నాడు. ఆమేన్. కానీ మీరు అలా అనేవాళ్ళు లేరు. మా ఇష్టం జరగాలి అని ఆలోచిస్తే వినండి, మన ఇష్టం చివరికి పాతాళానికి తీసుకెళ్ళింది. ఈ ధనవంతుడు పాతాళానికి పోవటానికి కారణం ఏమని చెప్పాను? బైబిల్ ఏం చెబుతుంది? తన ఇష్టం తాను నెరవేర్చుకున్నాడు కనుక ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. అమ్మో, మీ ఇష్టం మీరు నెరవేర్చొద్దు. ఏది దేవుని ఇష్టమో, దేవునికి ఇష్టమో కాని వాటిని మీరు నిర్దాక్షిణ్యంగా తృణీకరించండి. దేవుడు వద్దన్న వాటిని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టుకోండి. ఆమేన్. తప్పకుండా దేవుడు మీ జీవితంలో పాతాళం నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు. మూడో విషయం చెప్తాను చూడండి. పరిశుద్ధ దైవ గ్రంథంలో మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ చరణం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ చరణాన్ని చదువుకుందాం. దుష్టులను దేవుణ్ణి మరిచే జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. అందరూ నాతో పాటు చెప్పండి. దుష్టులు, దేవుణ్ణి మరిచే జనులు పాతాళమునకు దిగిపోవుదురు. ఎవరు దిగిపోతారట పాతాళానికి? దేవుణ్ణి మరిచే జనులు. అంటే కొంతకాలం ప్రభువుకు నమ్మకంగా ఉండి, కొంతకాలం దేవునికి ఇష్టంగా బ్రతికి, కొంతకాలం మందిరానికి వచ్చి, కొంతకాలం దేవునికి లోబడి, ఆ తర్వాత దేవుణ్ణి మరిచిపోయేవారు. అంటే వీళ్ళు రక్షించబడిన వారే, మారు మనసు పొందిన వారే కాదు. కొంతకాలం నమ్మకంగా ఉన్నారట, ఆ తర్వాత వీళ్ళు దేవుణ్ణి మరిచిపోయారట. దేవుణ్ణి మరిచిపోయారు. ఈ రాత్రి ఈ శనగపాడు గ్రామంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకి నేను హెచ్చరిక చేస్తున్నాను. మీరు కొంతకాలం దేవుని మందిరానికి వెళ్ళారు నిజమే, కొంతకాలం మీరు దేవునికి ఇష్టంగా ఉన్నారు నిజమే, కొంతకాలం మీరు త్రాగుడు మానేశారు నిజమే, కొంతకాలము వ్యభిచారం మానేశారు నిజమే, కొంతకాలం దేవుడు వద్దన్న వాటిని విడిచిపెట్టారు నిజమే. అయితే కొంతకాలం నమ్మకంగా ఉన్నారు, మళ్ళీ మీరు దేవుణ్ణి మరిచి లోకంలో తిరుగుతున్నారు కదా. కొంతమంది దేవుణ్ణి విడిచిపెట్టి మరలా వ్యభిచారంలోకి వెళ్ళావు కదా, మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టి మరలా సారాకి వెళ్ళిపోయావు కదా. దేవుణ్ణి విడిచిపెట్టి నీకంటే ముందు బాప్తీసం పొందిన వాడు ఎవడో తప్పిపోయాడని ఏమందలే అని నువ్వు కూడా తెగించి తిరుగుతున్నావు కదా.
అయితే ఈ రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు చేసిన మేలును మర్చిపోయి మళ్ళీ నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే, మళ్ళీ నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టుకు తిరిగితే పాతాళానికి వెళ్ళిపోతావు. నేను చెప్పట్లా, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి మరుచు జనులు పాతాళమునకు వెళ్ళిపోతారు. మరిచిపోవద్దు ప్రియులారా. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు, మర్చిపోవద్దు. నీ జీవితంలో గుండె జబ్బు వచ్చినప్పుడు నిన్ను బాగు చేశాడు, మర్చిపోయావు. మళ్ళీ ఫిట్స్ వ్యాధి వచ్చినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, బాగు చేశాడు దేవుడు, మళ్ళా ఆరోగ్యం ఇచ్చాడు. అయినా నువ్వు మర్చిపోయావు. మళ్ళీ ఏముందని అనుకున్నావు, ఇప్పుడు అనుభవించకపోతే ఎప్పుడు అనుభవిస్తావు అని అనుకున్నావు. నువ్వు ఇప్పుడు కోరికలు తీర్చుకోకపోతే ఎప్పుడు తీర్చుకుంటావు అని అనుకున్నావు. నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుణ్ణి మరిచిపోయిన వారులారా పాతాళానికి వెళ్ళిపోతారని దేవుడు బాధతో ఈ మాటలు రాయించాడు. ఓక రాయించిన బైబిల్లో, ఓక ఏ విషయం రాయించడండి బైబిల్లో. ఈ సీరియస్ గా తీసుకున్నాం. ఈరోజు తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వద్దురుగాక, దారి తప్పిన వాళ్ళు మళ్ళీ సరి చేయబడుదురుగాక. తప్పిపోయిన కుమారుడు తిరిగి పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు తిరిగి రాగా తండ్రి తప్పనిసరిగా చేర్చుకున్నాడు. ఆమేన్. అయితే నీకు రావాల్సింది ఏంటి అన్నట్టు పశ్చాత్తాపం. మళ్ళీ తిరిగి వస్తే ఆయన చేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికి దారి తప్పిపోయా నువ్వు. దేవుణ్ణి మర్చిపోవద్దని దేవుని వాక్యం చెబుతుంటే కొంతమంది అంటారు నాతో, అయ్యగారు అసలు వాడు చేసిన కీడు మాత్రం నేను మర్చిపోను అయ్యగారు. ఎవరన్నా మర్చిపోతారేమో కానీ నేను మర్చిపోలేను అయ్యగారు. ఎవరు చేసింది? ఎవడో ఏదో చేశాడట కీడు, ఎవడో ఏదో వెన్నుపోటు పొడిచాడట. అంటే నేను ఏదైనా మర్చిపోతాను కానీ, అంటే దేవుణ్ణి కూడా మర్చిపోతాడట ఈయన. మరి ఎవరు మర్చిపోడు? కీడు చేసినోడిని కూడా మర్చిపోనయ్యా, నష్టపరిచినోడిని మాత్రం మర్చిపోను అని మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో ఒక మాట ఉంది, క్షమించుడి మీరు క్షమించబడతారు. మీకు పరలోక ప్రార్థన వచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చెప్పండి. అబ్బాయి ఎంత బాగా చెబుతున్నారో. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇక్కడ ఆగుదాం. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారమే మా అపరాధాలను కూడా మీరు క్షమించండి. ఇవి ఒక్క మాట అనండి. ఏ అనరా? అనండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లే మా అపరాధాలని మీరు క్షమించండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించకపోతే మా అపరాధాలు మీరు క్షమించొద్దు. ఆ మాట అర్థం అది. పరలోక ప్రార్థన ఏదో చేస్తాం కానీ మనం అందులో ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క లోతైన అర్థం ఉంది, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క లోతైన అర్థం ఉంది. ఇంతకీ మనం తెలియకుండానే మనం ఏమని ప్రార్థన చేస్తున్నామంటే, మా ఎడల తప్పు చేసిన వారిని మేము క్షమించకపోతే మీరు కూడా మమ్మల్ని క్షమించొద్దని ప్రార్థన చేస్తున్నారు. పరలోక ప్రార్థన. హల్లెలూయా. అంటే నువ్వు క్షమించబడాలి అని అంటే నీ ఎడల తప్పు చేసిన నువ్వేం చేయాలి? క్షమించాలి. ఆమేన్. నువ్వు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట? ఏ ఆదావన్నా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట? మార్కు సువార్త 11:25 చదువుదాం. నీకు ఒకడి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల కత్తి తీసుకొని వెళ్ళు. అట్టుందా? ఏం చేయమన్నాడు? మీకు ఒకడి మీద విరోధమేమైనను కలిగి ఉన్నప్పుడల్లా, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని క్షమించండి. దేవుడికి స్తోత్రం. ఎవడిని? అసలు మన ప్రార్థన దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా? అబ్బో, కొంతమంది మోకాళ్ళు అయితే గంటలు సరిపడి దిగరు. హల్లెలూయా. కొంతమంది ఎన్ని రోజులైనా ఉపవాసం ఉంటారు, కానీ ఎవరిని క్షమించరు? విరోధిని క్షమించరు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, విరోధిని క్షమించకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నడికొప్పు కూడా. హల్లెలూయా.
అదిగా ఇంటికి స్లాబ్ ఉంటుంది చూసివా, ఆ స్లాబ్కి తగిలి ఈ ప్రార్థన స్లాబ్కి తగిలి చట్టును దిగిపడింది. ప్రార్థన పైకి వెళ్ళదక. ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధిని క్షమించి ప్రార్థన చేయాలి. ఆమేన్. ఈ గుర్తుంటేనే చాలా మందికి వాడిని మాత్రం నేను మర్చిపోను. ఎవరిని? వాడినే. మీరు అవి మర్చిపోవాలి. పౌలయ్య గారు అంటాడు, నేను వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం ఎగిరి పడుతున్నా. నువ్వేమో పోయిన సంవత్సరంలో గొడవలు అన్నీ ఇప్పుడు కూడా మూట కట్టుకునేటే ఉన్నాయి. మీరు క్షమించుదురుగాక. కారణం ఏంటి అని అంటే మీరు పాతాళం నుంచి తప్పించబడాలి. ఇవన్నీ సరి చేసుకుంటే దేవుడు మిమ్మల్ని పాతాళం నుంచి తప్పిస్తాడు. నీ విరోధులను నువ్వు క్షమించాలి. ఇంతకీ ఒకసారి మీరు ఆలోచించండి. దేవుణ్ణి మరిచిపోయి, దేవుడు చేసిన మేలును మర్చిపోయి మళ్ళీ వెనక్కి తిరిగావా? తిరుగుంటే ఈ మాటలు నీ కొరకే ఈ రాత్రి, నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు చాలా చక్కగా దేవుని వాక్యం చెప్పగలడు. అతనికి మంచి స్కిల్స్ ఉన్నాయి. ఏ విషయంలోనైనా రాణించగలడు. సేవే కాదు, అతని వ్యక్తిగతంగా ఏ పని చేసినా, ఎలక్ట్రీషియన్ వర్క్ అయినా, మిషన్ వర్క్ అయినా, ఇంకే వర్క్ అయినా మంచిగా చేయగలడు. అయితే ప్రియులారా, నా వయసే అటో ఇటో సుమారుగా కొంతకాలం దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఉన్న భార్యను వదిలిపెట్టి మరొక పెళ్లి చేసుకున్నాడు. ఆ భార్య కన్నీళ్ళు విడుస్తూ, ఎందుకయ్యా ఇలా చేశావు అని పాదాలు పట్టుకునే పరిస్థితి. కాదు నువ్వు వద్దు నాకు అని తెగించి పక్కకి వెళ్ళిపోయాడు. సేవ విడిచిపెట్టాడు, దేవుణ్ణి విడిచిపెట్టాడు, తనకిష్టం వచ్చినట్టుగా ముందుకెళ్ళాడు. నిజంగా చెప్తున్నాను ప్రియులారా, నా కళ్ళతో నేను చూశాను. నాతో పాటు కలిసి ఒకసారి వాకింగ్ కూడా చెప్పాడు. జరిగిన విషయం ఏంటి అని అంటే, అతడు దేవుణ్ణి మరిచి, దేవుణ్ణి విడిచి మళ్ళీ లోకంలో కలిసిపోయాడు. బాధతో చెప్తున్నాను నేను. ఆ దైవజనుడు లోకంలో కలిసిపోయిన తర్వాత లారీ క్లీనర్కి వెళ్ళాడు. మంచి సేవ వదిలిపెట్టి ఆ తర్వాత మనస్థిమితం లేక దేవుణ్ణి మర్చిపోయి, దేవుడు చేసిన మేలును మర్చిపోయి మనస్థిమితం లేక ఒకరోజు నెమ్మది లేని పరిస్థితి వచ్చింది అతనికి. కేతవీరన పాడు దగ్గర ఎంట్రీని డబ్బా కొనుక్కొని, పురుగుల మందు డబ్బా కొనుక్కొని, వినండి ప్రియులారా, నెమ్మది లేని పరిస్థితుల్లో పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటి అని అంటే, అతను ఎవరిని మర్చిపోయాడు? దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుణ్ణి మర్చిపోయినందువలన జరిగిన విషయం ఏంటి అని అంటే, దుష్టుడికి అధికారం వచ్చింది. ఈ రాత్రి మీకు అదే చెప్తున్నాను, మీరు దేవుడిని మర్చిపోవద్దు, దేవుడు చేసిన మేలుని మర్చిపోవద్దు. మర్చిపోయి అతను చివరికి నేను ఆలోచన ఏంటి అని అంటే, అతను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా, అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? పాతాళానికి వెళ్ళిపోయి ఉంటుంది. ఎంతో మంది ఇలా పాతాళానికి వెళ్ళిపోతున్నారు. దేవుణ్ణి నమ్మినట్టుగానే నమ్ముతున్నారు, కొంతకాలం నమ్మకంగా ఉంటున్నారు, మళ్ళీ వెనక తట్టు చూస్తున్నారు. పులిని చూశాట, నాకు కోతలు పెట్టుకుందట. ఎవరినో చూసి, నీకంటే ముందు మారుమనసు పొందిన వారిని చూసి, నీకంటే ముందుగా దేవుని సన్నిధికి వచ్చిన వారిని చూసి, వాళ్ళు తప్పిపోవడం చూసి, వాళ్ళు సినిమాలు చూడటం చూసి, వాళ్ళు వ్యభిచరించడం నీ కళ్ళతో నువ్వు చూసి వాళ్ళే తప్పిపోయారు. నేను తప్పిపోతే ఏమైంది అని నువ్వు కూడా దేవుని విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి తిరిగావు కదా. కుక్క తన వాంతికి తిరిగిద్ది, మనిషి తిరగడు. మనిషి వాంతి చేసుకున్న తర్వాత ఆ వాంతిని మళ్ళీ మనిషి ముట్టుకోడు. మరి ఎవరు ముట్టుకుంటారు? కుక్క ముట్టుకుంటది. వాంతి చేసుకున్న తర్వాత ఆ వాంతిని తినడానికి కుక్క ఇష్టపడింది కానీ మనిషి ఇష్టపడ్డావు. అయితే ఈ నాటికి దినాలలో వదిలిపెట్టిన పాపాన్ని, వదిలిపెట్టిన వ్యభిచారాన్ని, వదిలిపెట్టిన అక్రమ సంబంధాన్ని, వదిలిపెట్టినటువంటి పాత జీవితాన్ని మళ్ళీ తగిలించుకొని పాతాళానికి వెళ్ళిపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సరి చేసుకుందాం.
మించిపోయింది లేదు. సరి చేసుకుందాం. దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మొదటి వాక్యానికి వద్దాం. చూడండి, సామెతల గ్రంథం ఇందాక మొదటిగా చదువుకున్నటువంటి వాక్యానికి వద్దాం. 15వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. నాకు వినపడేటట్టు చదవాలి. క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును వెతుకుతాడు. వినండి వినండి, పాతాళం నువ్వు తప్పించుకోవాలని ఈ రాత్రి నువ్వు సిద్ధపడితే ఈ విషయాలను నువ్వు సరి చేసుకొని మరి ప్రత్యేకంగా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. ఆమేన్. ఎవరు పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడతారట? బుద్ధిమంతుడు పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడతాడట. పరిశుద్ధ దైవ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తా ఈ రాత్రి. ఇంతకీ పాతాళమును తప్పించుకొని పరలోకం చేరాలి అని అంటే, అగ్నిగుండం తప్పించుకొని స్వర్గానికి చేరాలి అని అంటే, నిత్య నరకం నుంచి తప్పించుకొని దేవుని రాజ్యానికి చేరాలి అని అంటే ఈ విషయాలు సరి చేసుకోవటమే కాదు, ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇంకెన్నటికీ చనిపోడు. అంటే వాడు నిత్యము పరలోకంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇంతకీ నువ్వు పాతాళం నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయినా తప్పకుండా నీ ఆత్మ పాతాళం నుంచి తప్పించుకొని పరలోకానికి వెళ్ళింది. ఆమేన్. దొంగ, సిలువలో ఉన్నటువంటి దొంగ, తన జీవితంలో ఉన్నటువంటి దుర్మార్గమైన పనులు చేసిన ఆ దొంగ, కుడి పక్కన ఉన్న దొంగ యేసయ్యతో అన్నాడు, అయ్యా నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనంటే నేను పరలోక రాజ్యమే రావాలయ్యా అని జ్ఞాపకం చేసుకో అంటే యేసయ్య అన్నాడు, ఓరు పనోడా నువ్వు పాతాళంలోకి పోవు ఈ రాత్రి అన్నాడు. దేవునికి స్తోత్రం. యాడికి పోవు అన్నాడు? నాతో పాటు నువ్వు పరదైస్కి వస్తావు. పరదైస్కి వస్తావంటే ఎక్కడికి పోవని అర్థం? పాతాళానికి పోవని ఇండైరెక్ట్ గా చెప్పాడు. దేవునికి స్తోత్రం. దొంగ మారు మనసు పొందితే పాతాళం నుంచి తప్పించిన దేవుడు ఆయన. ఆమేన్. మోసగాడైనటువంటి యాకోబు బుద్ధి తెచ్చుకొని నేను మోసగాడని ఒప్పుకున్నప్పుడు ఆశీర్వదించిన దేవుడు ఆయన. పేతురు ముమ్మారు అబద్ధమాడి అయ్యో నేను అబద్ధకున్నైపోయాను అని పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడు, గుండె పగిలిపోయేటట్టుగా తన పాపాన్ని ఒప్పుకొని ఏడ్చినప్పుడు పేతురును మరలా దీవించి ఆశీర్వదించి సంఘానికి మూల స్తంభముగా చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు పాతాళం నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఏ మార్గం ఉంది అని అంటే యేసే మార్గం. ఆమేన్. నేనే మార్గమును, నేనే సత్యమును. పాతాళం నుంచి తప్పించే మార్గం యేసే. యేసయ్యే ఎందుకు పాతాళం నుంచి తప్పిస్తాడు? మిగతా వాళ్ళు పాతాళం నుంచి తప్పించలేరా అని అంటే ఒక మాట చెప్తాను. యేసయ్యే ఎందుకు పాతాళం నుంచి తప్పించగలడు అని అంటే, యేసయ్య ఆయన పాపము లేనివాడు. ఆమేన్. ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడు. ఆయన పుట్టక మునిపే పరిశుద్ధుడు. ఆయన నాలో పాపముందని స్థాపించగలిగిన వాడు ఎవరు అని అన్నాడు. ఒక్కడు నోరెత్తలా. దేవుని స్తోత్రం. మీరు అనండి రోడ్డు మీద పోయి హల్లెలూయా. మాటిపోటికి గంపటి తీసుకొని వస్తారు మీ గురించి. యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడు గనుక నీ పాపాన్ని క్షమించగలడు. వినండి, మనిషి పాపం పోవాలి అని అంటే పరిశుద్ధ రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధ రక్తం చిందించి మనిషి పాపాన్ని తుడిచివేసి పాతాళం నుంచి నిన్ను తప్పించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి సిలువలో పాపము లేని పరిశుద్ధ రక్తం చిందించి మరణం పొంది పాతి పెట్టబడి మరలా సమాధిని జయించి తిరిగి లేచాడు. కనుక ఆయన నమ్మితేనే
నువ్వు పాతాళం నుంచి తప్పించబడతావు. ఇది సత్యం. ఆమేన్. రైట్. ఈ గ్రామస్తులు పాతాళం నుంచి తప్పించబడుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువాన్ని సంపూర్ణముగా విశ్వసించుదురుగాక. యేసు రక్తములో మీ పాపాలు కడుక్కొందురుగాక. తప్పకుండా ఒకవేళ ఇప్పటికే తప్పిపోయినటువంటి గొర్రెలాగా మీరుంటే, దేవుణ్ణి మరిచిపోయిన వారులాగా మీరుంటే, మరలా వెనక తిరిగిన వారులాగా మీరుంటే, మరలా దేవునిలోకి వచ్చుదురుగాక. పాతాళం నుంచి దేవుడి గ్రామాన్ని తప్పించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడాడు. మన గ్రామాన్ని ప్రేమించి, మన గ్రామ ప్రజలను ప్రేమించి, మన యవనస్తులను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, సేవకులను ప్రేమించి దేవుడు మనతో మాట్లాడాడు ఈ రాత్రి. నిజమే, పాతాళం నుంచి తప్పించబడాలి నువ్వు. అవునయ్యా, నా పిల్లల పాతాళం నుంచి తప్పించబడాలయ్యా. నేను పాతాళం నుంచి తప్పించబడాలి. నా కుటుంబీకులు పాతాళం నుంచి తప్పించబడాలి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందామా. ప్రభు, ఆ పాతాళం నుంచి తప్పించయ్యా, పాతాళం నుంచి తప్పించయ్యా. అందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేశావయ్యా. కొంతమంది దేవుణ్ణి మర్చిపోయారయ్యా. మేలు జరిగిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారయ్యా. ప్రభువా, అట్టివారు నరకానికి వెళ్ళకూడదు, పాతాళానికి వెళ్ళకూడదయ్యా. వాళ్ళు తిరిగి రావాలి. తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా తిరిగి రావాలయ్యా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా తిరిగి రావాలి నాయన. ఎందుకంటే ఎవరు పాతాళానికి వెళ్ళకూడదు. పాతాళంలో వ్యాధులు ఉంది, పాతాళంలో పళ్ళు కొరుకోవటం ఉంది, పాతాళంలో ఇబ్బంది ఉంది, పాతాళంలో నెమ్మది లేదు, పాతాళంలో నీళ్లు లేవు, పాతాళంలో అగ్ని ఉంది. అయ్యా, ఆ స్థలంలో మా పిల్లలు పడకూడదయ్యా. ఆ స్థలంలో మేము పడకూడదయ్యా. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా. ప్రభువానికి స్తోత్రాలు నాయన. చారా స్త్రీ ఉండే సందులోకి మా పిల్లలు వెళ్ళకూడదు. మా ప్రభువా, వ్యభిచారపు దయ్యాలుండే సందుల్లోకి మా పిల్లలు వెళ్ళకూడదు. ఆ దయ్యం వ్యభిచారపు దయ్యం, వ్యభిచారపు ఆత్మ, జారా స్త్రీతో కూడుకున్న ఆత్మ పాతాళానికి తీసుకెళ్ళిద్దని మాతో మీరు మాట్లాడారు. మేము కూడా వ్యభిచార పాపానికి చోటు ఇవ్వకూడదు. భర్తను మాయ చేయకూడదు, భార్యను మాయ చేయకూడదు. భార్యను మాయ చేసి భర్త, భర్తను మాయ చేసి భార్య వ్యభిచారపు దయ్యానికి చోటిచ్చి పాతాళానికి వెళ్ళిపోతున్న వారు ఎంతో మంది. అయ్యో, మేము పాతాళానికి వెళ్ళకూడదు. మా గ్రామస్తులు పాతాళానికి వెళ్ళకూడదు. మా ప్రభువు మీకు స్తోత్రాలు. ఈరోజు నాతో మీరు మాట్లాడారయ్యా. నన్ను దర్శించారు మా ప్రభువా, నన్ను హెచ్చరించారు నాయన. ఇదిగో ధనవంతుడు పాతాళంలో పడిపోయాడు. కారణం, తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. నువ్వు చెప్పేది ఏంది నాకు అన్నట్టుగా బ్రతికాడు. నేను ఎవడు మాట విన్ను అన్నట్టుగా బ్రతికాడు. నా ఇష్టం నాదనుకున్నాడు. ప్రభు, నేను కూడా ఎన్నోసార్లు అదే అన్నానయ్యా. నా ఇష్టం నాది అన్నానయ్యా. నాకు ఇష్టం వచ్చినట్టుగా తిరగానయ్యా. నాకు ఇష్టం వచ్చిన వాటిని చూశానయ్యా. నాకు ఇష్టం వచ్చిన వాటిని చేశానయ్యా. నాకు ఇష్టం వచ్చిన వాటిని అనుసరించానయ్యా. నన్ను క్షమించు నాయన. సంఘంలోకి వస్తున్నాను కానీ నీకు ఇష్టంగా బ్రతకలా. మందిరానికి వెళుతున్నాను కానీ నీకు ఇష్టంగా బ్రతకలా. ప్రభు, అందుని బట్టి పాతాళానికి పంపించొద్దయ్యా. ఈరోజు నేను బుద్ధి తెచ్చుకుంటున్నాను. ఈరోజు మారు మనసు పొందుతున్నాను. నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా. నీకు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తానయ్యా. ఇక నుంచి పాతాళం నుంచి తప్పించబడాలి. పరలోక రాజ్య వారసుడు అవ్వాలయ్యా. నిత్య నరకం నుంచి తప్పించబడాలయ్యా. నీ నీతి కలిగిన మార్గంలో నిలబెట్టు నాయన. అంత మాత్రమే కాదు నాయన, నన్ను హెచ్చరించారయ్యా. దేవుణ్ణి మరిచే జనులు కూడా పాతాళానికి వెళ్ళిపోతారన్నావు. ప్రభువా, నిన్ను మర్చిపోతే, మేలు జరిగిన తర్వాత నిన్ను మర్చిపోతే, మేలు జరిగిన తర్వాత నిన్ను మర్చిపోతే, ఓ నువ్వు చేసిన కార్యాన్ని మర్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతారన్నావు. ప్రభువా, ఎంతో మంది ఈనాటి దినాలలో కొంతకాలం నమ్మకంగా ఉండి, కొంతకాలం ప్రార్థనకి వెళ్ళి, కొంతకాలం దేవుని సన్నిధికి వెళ్ళి మళ్ళీ నిన్ను మర్చిపోయారయ్యా చాలా మంది. వాళ్ళు మళ్ళీ తిరిగి రక్షించబడుదురుగాక. వాళ్ళు మళ్ళీ తిరిగి సరిచేయబడుదురుగాక. అయ్యా, నీ రక్షణానంద మరలా పుట్టించండి నాయన. మా ప్రభు, అది స్తోత్రం. తెలియలేదయ్యా, అర్థం కాలేదయ్యా. ఈరోజు మాకు అర్థం అవునట్లుగా మాతో మీరు మాట్లాడారు. నన్ను దర్శించారయ్యా. ఏముందని అనుకున్నానయ్యా. భక్తి అంటే ఏముందని అనుకున్నాను. ప్రార్థన అంటే ఏముందని అనుకున్నాను. అందరూ వెళ్ళినట్టుగానే మందిరానికి వెళ్ళాను. అందరూ వెళ్ళినట్టుగానే మందిరానికి వెళ్ళాను. కానీ విషయం అర్థం కాలేదయ్యా. ఏముందని అనుకున్నానయ్యా. అయ్యో, నన్ను క్షమించండి.
దయగలిగిన మా ప్రభు, నీ రాకడ దినాలు దగ్గర పడ్డాయి దేవ. పాతాల నుంచి తప్పించగలిగిన పరిశుద్ధుడు నీవే, మరణాన్ని ఓడించిన వాడు నీవే, చావునే చంపేసి సజీవుడిగా తిరిగి లేచిన వాడు నీవే. నీవే పాతాల నుంచి మమ్మల్ని తప్పించే దేవుడవు, పరలోకానికి వారసులుగా మమ్మల్ని చేసిన దేవుడవు. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మౌనంగా ఉండొద్దు. ప్రభు మనతో మాట్లాడారు. నువ్వు నిజంగా ఈ రాత్రి మనసు విప్పి ప్రార్థన చేసుకుంటే ప్రభు నిన్ను క్షమించి పాతాళం నుంచి విడిపిస్తాడు. నీ పిల్లలను పాతాళం నుంచి విడిపిస్తాడు. పాతాళపు అంచులో నుంచి ప్రభు వెంటనే లాగేస్తాడు నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే. పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జిగటమంటినయ్యా నేను. ఓ పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జిగటమంటినయ్యా నేను. చేతులతో నన్ను రూపుదిద్దుమా, నీ చేతి వేళ్ళతో నన్ను రూపుదిద్దుమా, ఒక యోగ్యమైన పాత్రగా ఒక యోగ్యమైన పాత్రగా నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా. యోచనైన పాత్రగా చేయయ్యా. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను తీర్చిదిద్దునాయ్యా. యేసయ్యా, ఆమేన్.
ఒక యోగ్యమైన పాత్రగాను నువ్వు వాడుకునే పాత్రగాను నీకిష్టమైన పాత్రగాను పరమ కుమ్మరి నీ సారెపైనున్నా జిగటమంటినయ్యా నేను నీ చేతి వేళ్లతో నన్ను రూపుదిద్దుమా నీ చేతి వేళ్లతో నన్ను బాగు చేయుమా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీ స్తోత్రాలు ఈ రాత్రి మమ్మల్ని బాగు చేయండి నీకు ఇష్టమైన పాత్రగా చేయండి పాతాళం నుంచి తప్పించబడినటువంటి పరిశుద్ధమైన పాత్రగా చేయండి అయ్యా సిలువలో చిందించిన పరిశుద్ధ రక్తంలో మా ప్రతి పాపాన్ని ఈ రాత్రి మీరు కడగండి నాయన మేము పాతాళం నుంచి తప్పించబడమని మేము పాతాళం నుంచి తప్పించబడ్డామని నమ్ముతున్నాము నాయన తప్పక మీరు ఈ రాత్రి మా ప్రార్థనలకి ఇచ్చి పాతాళం నుంచి మీరు మమ్మల్ని తప్పించారు మరలా నీ యోగ్యమైన పాత్రగా మమ్మల్ని నిలబెట్టుకున్నారని నమ్ముతున్నాం నా దేవానికి స్తోత్రాలు ఈరోజు విన్న మాటలు ప్రతి బిడ్డ హృదయంలో ముద్రించబడి దేవానికి స్తోత్రాలు మరలా తప్పిపోకుండా మరలా వెనక జరగకుండా పాతాళపు అంచులకు వెళ్ళకోకుండా పరదయసుకి పరలోకానికి వారసులు అవుతురుగా కానీ ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించి ఈ ప్రార్థన కూటానికి తగిన ప్రతిఫలం ఈ గ్రామానికి రక్షణ ఈ గ్రామం పాతాల నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులగినట్లుగా ఈ ప్రార్థనా కూటం ద్వారా మేము చేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే మా ప్రభు స్థానికంగా నీ సేవ చేస్తున్నా ఇశ్రాయేలు బట్టి తన భార్యను బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారు చేస్తున్న సేవ పరిచయను బట్టి మీ స్తోత్రాలు నీ దాసుడు భారము కలిగి ఆత్మల రక్షణార్థమై ఏర్పాటు చేసిన ప్రార్థన కూటాన్ని బట్టి తప్పకుండా నీ దాసుడి పరిచయని మీరు దీవించుదురుగాక నీ దాసురాలను మీరు దీవించుదురుగాక సంఘాన్ని మీరు బలపరచుదురుగాక ఆత్మను రక్షించుదురుగాక దేవాని కార్యాలు జరిగించి సర్వ సమృద్ధితో నీ దాసుని మీరు నింపి ప్రతిఫలము దయచేయమని ఈ స్థలంలోకి వచ్చిన వారు ఎవరెవరు ఏ సమస్యలతో ఈ స్థలంలోకి వచ్చారో అనారోగ్యంలో ఉన్నవారు నెమ్మది లేని పరిస్థితుల్లో ఈ స్థలంలోకి వచ్చిన వారు ఈ యంత్రాంగ శబ్దం ద్వారా ఈ మాటలు విన్నవారు ప్రతి వారి జీవితంలో మేలు జరిగించండి ఆరోగ్యాలు దయచేయండి మారు మనసు సంపూర్ణంగా అనుగ్రహించండి ఆత్మీయ జీవితంలో బలవంతులుగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మా ప్రభు సౌండ్ సిస్టమ్ మంచిగా అందించినటువంటి ఆదామన్న కుటుంబాన్ని బట్టి అలాగే మా ఆర్కెస్ట్రా ప్లే చేసిన తమ్ముళ్ళని బట్టి ఇక్కడ తల వచ్చిన నిదాసులందరిని బట్టి అల్పునవి కూడా నన్ను నిదాసులను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మల్ని అందరినీ ఈ దైవ రాజ్యానికి అడుగులుగా స్థిరపరచండి మా ప్రతి అతిక్రమాన్ని క్షమించి నీ రాకడి కొరకై అనేక మందిని సిద్ధపరచున్నట్లుగా పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని కూడా మీరు సిద్ధపరిచి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి ఆమేన్.